ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో గడిచిన ఏడాది కాలంగా సమూలపై మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దేవదేవుడి దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా సామాన్య భక్తులకు కల్పించేందుకు టీటీడీ యాజమాన్యం చేపట్టిన చర్యలన్నీ సత్ఫలితాలను ఇవ్వడంతో గడిచిన వేసవి సెలవుల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్ల మంది భక్తులు తిరుమలకు వెళుతూ ఉంటారు. శ్రీనివాసుని భక్తితో ముడుపులు కానుకలు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠనాథుని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు. ప్రతిరోజు తిరుమలలోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా బీఆర్ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో గందరగోళంగా ఉన్న శ్రీవారి దర్శన విధానాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిరోజు శ్రీవారికి నిర్వహించే నిత్య సేవలు పూజా కైంకర్యాలు పోగా మిగిలిన సమయంలో ఎక్కువ సమయంలో సామాన్య భక్తులకు దర్శనానికి వినియోగించాలన్న సదుద్దేశంతో టీటీడీ చైర్మన్ అధికారులందరూ ఒక మాటపైకి వచ్చి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మారుస్తూ ఏప్రిల్లో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం మే 6 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు తెల్లవారుజామున 5:30 గంటలకు మొదలై ఉదయం 9 నుంచి 9:39 గంటల లోపు ముగుస్తుంది. ఈ విధానం వల్ల సామాన్య భక్తులకు వేచి ఉండే సమయం బాగా తగ్గి సామాన్య భక్తులు త్వరగా సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ విధానాల గతంలో లేక గడిచిన 5 ఏళ్లలో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో తిరుమలలో గణనీయంగా మార్పులు వచ్చాయని భక్తులు తెలిపారు. అన్న ప్రసాదాలు లడ్డూ రుచికరంగా మారాయని, గతం కంటే 100 రెట్లు సదుపాయాలు సౌకర్యాలు మెరుగయ్యాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులతో పాటు ఎలాంటి టోకెన్లు టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులు సైతం టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలు సౌకర్యాలు పొందుతూ సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.